వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో సంస్థ నుంచి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుందండి. జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ మంత్లీ సాలరీ ఎంత ఇస్తారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ లైవ్ లోనే చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ చాలా మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై లింక్ అయితే అడుగుతున్నారు అనమాట. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి, అయినా సరే అడుగుతున్నారు. ఈసారి కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను డైరెక్ట్ గా, సో దాని ద్వారానే అప్లై చేసుకోండి. అంతకన్నా ముందు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా చూసేసి తర్వాత అప్లై చేసుకోండి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19 వరకు కూడా టైం ఉంది. అలానే అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతే కనుక క్లోజ్ చేస్తారనమాట. సో వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసుకొని విత్ ఇన్ సెకండ్స్, అంటే వీడియో చూసిన విత్ ఇన్ సెకండ్స్ లో అప్లై చేసేసుకోండి. ఇంకా సంస్థ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ యొక్క డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సంస్థ వచ్చేసరికి మనకి డిటి సొల్యూషన్ అండ్ ఆటోమేషన్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుందండి. ఇది వచ్చేసరికి ఇంటి నుంచే పని చేయాలనుకునే విద్యార్థులకు, అలాగే ఫ్రెషర్స్ కు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఈ ఇంటర్న్షిప్ వెంటనే ప్రారంభం అవుతుంది. మొత్తం కూడా 6 నెలల వ్యవధి అయితే ఉంటుంది అనమాట. అంటే 6 మంత్స్ వరకు వర్క్ కంటిన్యూగా ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి మంత్లీ సాలరీ వచ్చేసరికి 30,000 వరకు కూడా సాలరీ ఉంటుంది అనమాట. మరి ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దండి. 30,000 సాలరీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఎవరైనా మిస్ అవుతారా చెప్పండి. సో ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. అలాగే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు, ఆ నోటిఫికేషన్స్ కోసం కూడా ఎదురు చూస్తుంటారు. సో వారు వచ్చేసరికి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి ఫ్రీగా ల్యాప్టాప్ అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఓవర్ వ్యూ అయితే చూసేయండి. ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి చూసారు కదా, డిటి సొల్యూషన్ అండ్ ఆటోమేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఉద్యోగం రకం వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్ ఇంటర్న్షిప్ గురించి. అండ్ నెక్స్ట్ ఉద్యోగం విధానం వచ్చేసరికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం అనమాట. అంటే మీరు ఎటువంటి ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ప్రారంభం తేదీ వచ్చేసరికి వెంటనే అండి, ఇది జూలై 20న వచ్చిన అప్డేట్ అనమాట. సో ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ వ్యవధి వచ్చేసరికి 6 మంత్స్ వరకు. అంటే ఇందులో మనకి పోస్ట్ ని బట్టి మారుతుంది అనమాట. శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటుందండి. అంటే ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది కూడా నేను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19 వరకు లాస్ట్ డేట్ అనమాట. సో వేకెన్సీస్ మొత్తం వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నమాట క్వాలిఫికేషన్ అండ్ అర్హత డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవసరమైన స్కిల్స్ చూడండి. ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి, అలాగే రాయడం, చదవడం కూడా వచ్చి ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ రెండు కూడా మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఇవ్వండి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఇవ్వన్నమాట. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, స్పోకెన్ అనమాట. సో ఇవి కంపల్సరీ ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ స్కిల్స్ కూడా ఉండాలండి. చెప్పాను కదా, నేను అప్లై లింక్ అనేది కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. నిజం చెప్పాలంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనకి కామెంట్ బాక్స్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, దేంట్లో కానీ లింక్స్ అయితే ఇవ్వకూడదు అనమాట. కానీ మీకోసమని నేను అప్లై లింక్ అనేది కింద కామెంట్ బాక్స్ పిన్ చేస్తాను. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసిన తర్వాత అప్లై చేసుకోండి. సో మనకి అప్లై అంటే అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడే మనకి డిటి సొల్యూషన్ అండ్ ఆటోమేషన్ అని ఇక్కడ కంపెనీ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అలాగే స్టార్ట్ ఇమీడియట్, అంటే అప్లికేషన్ ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ వచ్చేసరికి 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటుంది అనమాట ఫర్ మంత్లీ. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th ఆగస్ట్ 2026. ఇక్కడ చూడండి, అప్లై నవ్ అని మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా ఇస్తారనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా ఉంటాయి అనమాట. ఒక్కసారి చదివి తర్వాత అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీ యొక్క రెజ్యూమ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అలాగే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకన్నా ముందు ఇక్కడ ఇచ్చిన
డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలి ఏంటనేది మనకి క్లియర్గా ఇచ్చేసారనమాట. అండ్ ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చేసారు. అంటే మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఏమేమి స్కిల్స్ ఉండాలి ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్ అని కూడా ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇచ్చేసారనమాట. సో ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అలాగే ఇంటర్న్షిప్ అనమాట. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 5 అనమాట. అబౌట్ డిటి సొల్యూషన్ అండ్ ఆటోమేషన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఆటోమేషన్ ఫర్ బిజినెస్ ఆఫ్ ఎవ్రీ ఇండస్ట్రీ అనమాట. ఇంకా ఫైనల్గా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మనకి అప్లై నవ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేయండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా వచ్చే ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా, ఫోన్ నెంబర్ ద్వారా వస్తాయి అనమాట. అలాగే మీకు తెలిసిన లోకల్ లాంగ్వేజ్, అలాగే మీ యొక్క జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీమేల్ ఆర్ మేల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఏ లాంగ్వేజెస్ తెలుసు ఉంటే ఆ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంటా, ఫ్రెషరా, వర్క్ ప్రొఫెషనలా, లేకపోతే స్కూల్ స్టూడెంటా, ఉమెన్ రిటర్నింగ్ టు వర్క్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ ప్రొఫెషనల్ వర్క్ అనేది మెన్షన్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్న్షిప్ ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు అనమాట. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, కోల్కతా, ఇలా ఎక్కడి నుంచి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ జాబ్స్, అలాగే కంటెంట్ రైటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి, అలాగే డేటా సైన్స్ జాబ్స్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, ఫార్మా జాబ్స్ ఉంటాయి, టీచింగ్ జాబ్స్ ఉంటాయి, హెచ్ఆర్ జాబ్స్ ఉంటాయి, అలాగే ఎంబీఏ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సో వ్యూ ఆల్ జాబ్స్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆ కంపెనీలో ఉన్న జాబ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. కానీ మనకున్న క్వాలిఫికేషన్ బట్టి, మనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి మనకి ఏం జాబ్ ఇవ్వాలి, మనం ఏం జాబ్కి సెలెక్ట్ అవుతాం అనేది ట్రైనింగ్ లో తెలుస్తుంది అనమాట. ఇందులోనే మీకు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడు ట్రైనింగ్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా మీకు మెయిల్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఆల్ జాబ్స్ అని క్లిక్ చేస్తే ఎంబీఏ ఫ్రెషర్ జాబ్స్, హెచ్ఆర్ ఫ్రెషర్ జాబ్స్, సివిల్ ఫ్రెషర్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెషర్స్కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫైనాన్స్, అకౌంట్స్, జావా, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇవన్నీ కూడా అనమాట. అలా ఈ అప్లికేషన్ ఫామ్ లోనే మీరు జాబ్ ప్లేసెస్, జాబ్ టైప్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసిన తర్వాత, అంటే అన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇంకా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో అవి వచ్చేసిన తర్వాత మీకు ఫైనల్గా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. అంటే ఇక్కడ చాలా జాబ్స్లో అంటే వేరే వేరే నోటిఫికేషన్స్లో మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని వస్తుంది. కానీ ఈ జాబ్లో వచ్చేసరికి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో వచ్చేసరికి జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫైనల్గా మీ యొక్క రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంతేనండి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే అండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.